విశ్వవిఖ్యాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా తన వ్యాఖ్యానంలో నేను ఒక అది క్లియర్ చేయాలి. మహాత్మా గాంధీకి నువ్వు భారతదేశం నుంచి వచ్చావు కదా, భగవద్గీత చదివావా అని అడిగాడు. ఆయనకు దారిలో కలిసిన ఎడ్విన్ ఆర్నాల్డ్. భగవద్గీత ఏమిటి అన్నాడు ఈయన. భగవద్గీత ఏమిటా అన్నాడు ఈయన. ఒరే తిట్టకరా, నాకు అర్థమవుతోంది, అది చాలా గొప్పదని. ఐఎమ్ వెరీ సారీ, నేను తెలుసుకోలేదు, చెప్పు నువ్వు అన్నాడు ఈయన వినమ్రంగా. భగవద్గీత అనేది సర్వమానవాళికి అసలు చాలా జీవన గీతనైనా, అందులో చర్చించని అంశం అంటూ లేదు. ఏం తెలుసుకున్న తర్వాత లౌకిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవడానికి ఇంకొకటి ఉండదో అలాంటి విషయాలన్నీ ఆ గ్రంథంలో నిక్షిప్తమైంది. ఇది ప్రపంచంలో భారతదేశం మాత్రమే ప్రపంచానికి ఇవ్వగలిగిన ఇచ్చిన గొప్ప బహుమతి. ఆ దేశంలో పుట్టి నువ్వు అదేంటి చదవపోవటం ఏమిటి అని. ఐఎమ్ వెరీ సారీ అన్నాడు ఆయన. ఆయనకి 50 ఏళ్ళు వచ్చేంత వరకు భారతదేశంలో భగవద్గీత ఉందన్న విషయం మహాత్మా గాంధీ కూడా తెలియదు. ఎప్పుడైతే ఆయన నాకేమిటో అదేమిటో చెప్పు అంటే, ఇది చెప్పడానికి ఇది గంటో పావు గంటలో ఏది కాదు ఇది, నేను దాని మీద నేను పుస్తకం రాశాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ది సాంగ్ సెలెస్టియల్ ఆ పుస్తకం పేరు. ది సాంగ్ సెలెస్టియల్ పేరుతో ఆయన రాసిన గ్రంథాన్ని మహాత్మా గాంధీకి, భారతదేశంలో పుట్టిన భగవద్గీతని మహాత్మా గాంధీకి పరిచయం చేసిన వ్యక్తి జర్మనీయుడు. ఆయన ఇచ్చాడు ఆయనకి. ఆయన అక్కడి నుంచి ఆయన జీవితంలో ఆ భగవద్గీత పుస్తకం వదలలేదు. ఐ మిస్ యూ అంటుండేవాడు. ఇంతకాలం నా జీవితాన్ని ఇది చేసి మీ భారతదేశానికి స్వాతంత్ర సమరంలో ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాయోధుడా, ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ 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 అంటే ఇట్స్ నాట్ మీ, అది భగవద్గీతదే, ఆ శక్తి అంతా గీతదే అని ఎన్నోసార్లు భగవద్గీత పుస్తకం ప్రపంచాన్ని చూపిస్తుండేవాడు. అనేకసార్లు స్ట్రెస్ వచ్చినప్పుడు ఇది. ఇంకోసారి ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, నాకు నా తల్లి చిన్నతనంలోనే మరణించింది, ఆ తర్వాత ఆ స్థానాన్ని ఈ భగవద్గీత భర్తీ చేసింది అన్నాడు ఆయన. కాబట్టి అంటే మహాత్మా గాంధీ ద్వారా ప్రపంచానికి భగవద్గీతని అందించిన మహనీయుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ రాశారు, బాలగంగాధర తిలక్ గారు రాశారు. అవన్నీ ప్రామాణిక గ్రంథాలే. అది నేను వాటన్నిటిని ఇష్టపడతాను.